హలో ఫుడీస్, ఏంటి సంగీత పాలు పళ్ళతో వచ్చేసింది, ఏ రెసిపీ చేస్తుంది అని అనుకుంటున్నారా? పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ స్టైల్లో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా నేనైతే 1/2 లీటర్ పాలకు 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ ప్యాన్లోకి మనం మిల్క్ అన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం అనమాట. పాలలో వాటర్ అయితే యాడ్ చేయకూడదు, చిక్కని పాలే అవసరం ఫ్రూట్ కస్టర్డ్ కోసం. చిక్కని పాలు ఉంటేనే క్రీమీ స్ట్రక్చర్ కూడా వస్తుంది. మనం ఇంకా గ్యాస్ పైకి పాలని షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, మీరు తినే షుగర్ బట్టి వేసుకోవాలన్నమాట. మనం తక్కువ తింటామనే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పర్ఫెక్ట్ క్వాంటిటీ అంటే 3 టేబుల్ స్పూన్స్ అనమాట. పాలు ఇలా పొంగు రాగానే మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, అది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక 1 minute వరకు. 1 నిమిషం మరుగొచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం కస్టర్డ్ పౌడర్ వేయగానే కొంచెం చిక్కదనం అనేది వచ్చింది. అందుకనే మనం చిక్కటి పాలే తీసుకోవాలి, వాటర్ వేసుకోకూడదన్నమాట పాలలో. ఇలా 1 నిమిషం మరిగిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మనము ఫ్రూట్స్ వేయకముందు మొత్తం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాతనే మనం పళ్ళు అయితే వేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుందాం అనమాట. చల్లారిన తర్వాత బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకొని నేనైతే బనానా, ఇంకా దానిమ్మ, యాపిల్ వేసుకుంటున్నాను. మీకు గ్రేప్స్ కానీ సపోటా, కివి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇంకా జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసి మనం ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకొని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మెయిన్గా పిల్లలు, ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఇలా డెసర్ట్ లాగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కుకింగ్ విత్ సంగీత ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.